గుబురుగా పెరిగిన చెట్లు, దట్టమైన ముళ్ల పొదలు, ఎప్పుడు ఏ భవనం కూలుతుందో, ఎవరి ప్రాణం హరీమంటుందో తెలియని పరిస్థితి. అంపశయ్యకి చేరిన భవనాల మధ్య విధుల నిర్వహణ సాహసమైన ప్రధాన పరిపాలనాధికారి నుంచి దిగువ స్థాయి ఉద్యోగి వరకు ఎవరూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇంతటి దారుణ స్థితికి చిరునామాగా నిలుస్తోంది. ఎప్పుడు కూలిపోతాయో అనిపించే ఈ భవనాలు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనివి. జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాలనకు ప్రధాన కేంద్రమైన లోపలికి వెళ్లి చూస్తే తప్ప మేడిపండు రూపం బయటపడదు. ఒక్క సోమవారం మాత్రమే ఉన్నతాధికారులు ఇలా వచ్చి అలా వెళ్తుండడంతో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఆలనా పాలన లేక చాలా శాఖల కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. నేడో రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనాలను కన్నెత్తి చూసే ఓపిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు లేకపోవడం విశేషం. తుపాను సామాగ్రిని నిల్వ చేసే భవనంలో వయోజన విద్య, సహాయ ధాన్య సేకరణ అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనం కూడా పూర్తిగా దెబ్బతింది. పిచ్చి మొక్కల మధ్య పాములు తిరుగుతున్నాయి. ఆర్డీఓ కార్యాలయం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించింది ఈ బంగ్లా. వర్షం వస్తే మొత్తం కారుతోంది. దస్త్రాలు భద్రపరిచే గదితో పాటు భూ సర్వే కార్యాలయం, ఖజానా శాఖ ప్రాంగణాలు చినుకుపడితే చెరువులను తలపిస్తాయి. రెవెన్యూ ఉద్యోగుల ఓపెన్ ఎయిర్ థియేటర్ పూర్తిగా నాశనమైంది. జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్లే ప్రాంతమంతా చిట్టడివిని తలపిస్తోంది. ఇలాంటి భవనాల్లో విధులు నిర్వహించాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. సెలవు రోజుల్లో కలెక్టరేట్లో నిర్మానుష్యం తాండవిస్తోంది. ఆంగ్లేయుల కాలంలో మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఉండేది. పరిపాలన కోసం కలెక్టరేట్ను ఇక్కడే నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. జిల్లా పాలన అంతా ఇక్కడి నుంచే సాగిస్తున్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఉన్నతాధికారులు అక్కడికి కార్యాలయాలు మార్చేశారు. ప్రజల ఇబ్బందులను మాత్రం గాలికి వదిలేశారు. కలెక్టరేట్ ఇంత అధ్వానంగా, ఇంత శిథిలావస్థలో ఉండడం చూసి సాధారణ పౌరులు సైతం చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పురాతనమైనటువంటి ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తిరిగి దీన్ని పునర్నిర్మించేందుకు, అలాగే శిథిలమైనటువంటి భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించేందుకు విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం వాసులు కోరుతున్నారు. మచిలీపట్నం నుంచి కెమెరామెన్ శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.